మారేడుపల్లి అంట. ఏం పేరునా? వెంకటేష్. చూస్తుంటాం వీడియోలో. అదే అనమాట. మనకు ఇలాంటి సబ్స్క్రైబర్లు చూసినప్పుడు చాలా సంతోషం అయితే కలుగుతూ ఉంటుంది. లైకులు కూడా చేస్తుంటారా? చేయండి. ఓకే మరి. సర్లే బాయ్నా. ఇక్కడ మనకు మన సబ్స్క్రైబరు బంగారుపల్లి మహాసముద్రం అంట. ఆవులు తీసుకునే వచ్చినారా? ఎట్లా ఉన్నాయి రేట్లు? ఏ విధంగా ఉన్నాయి? కొద్దిగా ఎక్కువ చెప్తా ఉన్నారు ఈ వారం. ఉండే కొద్ది జనవరి నెలకంతా ఇంకా రేట్లు ఎక్కుతాయి అంటున్నారు. ఓకే మరి వీడియోలు చూస్తా అంటారా? లైక్ చేయండి, అట్లా కొద్దిగా సపోర్ట్ చేయండి. సరే ఓకే బ్రదర్. వీళ్ళు కూడా మనకు సబ్స్క్రైబర్లే అంట. చూస్తా ఉంటారా వీడియో? ఏ ఊరు మీది? చిన్నమనాయనపల్లి అంట. వీడియో చూడండి, లైక్ చేయండి బాగా. ఇంకా కొందరికి చెప్పండి. అది ఓకే అయితే. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి శుక్రవారము, కలంనేరు సంత. ఈ వారం అయితే ఆవులు అయితే చాలా అయితే వచ్చాయి. వచ్చిన కాడికి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము. ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ 2 నిమిషాలు మీరు కంపల్సరీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడాలన్నమాట. ఓకే, రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము. ఈ వారం సంతలో ఏ విధంగా ఉన్నాయి, ఏం కదా అనేది. ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయండి. మనకి హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది. మరి రేటు బ్రదర్ ఎంత చెప్తాడో మరి అడిగి చూద్దాము. పొదుగు కూడా బాగానే ఉంది. ఏమన్నా ఎంత చెప్పారునా? 30,000. ఎన్నో 35? ఎన్నో అవుతా? 3 అవుతానా? ఇప్పుడు 3 అవుతా. కడుపులో ఉండేది పాలు ఇచ్చిందా? ఇప్పుడు 4 దాకా ఉంది. కడుపులో 5 నెలలు వస్తుంది. అదే అనమాట. 35,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 4 లీటర్లు అయితే ఇస్తానని చెప్తున్నాడు. 5 నెలల నింపుతో అయితే ఉంది. అదే అనమాట. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. సంతలో మనకు జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి. 30,000గా అయితే చెప్తున్నాడు. చూశారు కదా, 30,000. పూట మీద 4 లీటర్లుగా అయితే ఇస్తాడనే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా 2 ఆవులు అయితే ఉన్నాయి. మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి. ఏం చెప్పినా రేట్లు అన్నా? ఏనా? 27. 2నా? ఒకటి 27,000. వచ్చేసి ఒకటి 27,000 అయితే చెప్తున్నాడు. ఆవులు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఓకే, ఈ పూట మీద 4 లీటర్లు అయితే ఇస్తున్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే మరి మనకి హెచ్ఎఫ్ ఆవు దూడ అయితే ఉన్నాయి. మరి రేటు బ్రదర్ని అడిగి చూద్దాము. ఏం చెప్పినా రేటు ఏం చెప్పినారు? అదేం చెప్పినారు? దూడవా? ఏం చెప్పినావునా? ఏం చెప్పినారు? ఇదేం చెప్పినావు? 50. పాలు 5-6 లీటర్లా? అది ఇది 5-6 అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, ఆ దూడ కూడా అదే అనమాట. ఓకే, మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మంచి కలరు. ఏం చెప్పినా రేటు? ఇది ఏం చెప్పినారు రేటు? ఇది 65. నింపా? ఇప్పుడు నింపు పంట 65,000 చెప్తున్నాడు. ఎన్నో అవుతానా? ఇప్పుడే తొలిసూరు రేత 2 పళ్ళ మీద అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. చూస్తారు కదా, మన పొదుగు కూడా చూసుకున్నట్లయితే బాగా హెవీగా ఉంది. ఓకే మరి రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి. మరి ఓకే, 2 పళ్ళ దూడ రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నారు. ఓకే, జెర్సీ ఆవు అయితే ఉంది. బ్రదర్ ఏం చెప్పినారు రేటు? బ్రదర్ ఇది ఏం చెప్పినావు రేటు? 42. పాల సూడి 42,000 అయితే చెప్తున్నాడు. సూడి ఆవు. ఎన్నో అయితే ఇప్పుడు?
రెండోదా 6 బండ్లతో ఉంది. 6 బండ్లు అదనమాట. 6 బండ్లతో అయితే ఉండదని చెప్తున్నాడు. ఓకే మరి మనకు హోలిస్టన్ బ్రీడ్ అయితే ఉంది. మంచి బ్రీడ్ ఆవు. మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము. ఏం చెప్పినా 60 సూడే ఇప్పుడు పాల సూడే ఎన్ని రోజుల్లో 5-6 రోజులు 5-6 రోజుల్లో ఎన్నో అవుతున్నా ఇప్పుడు 3వ ఈత. అది ఆవు అయితే బాగానే ఉంది. ముందు ఎంత ఉండేది నా పాలు ఎంత ఉన్నాయి ముందు ముందు 5-6 అంటే 5-6 7 లీటర్లు అయితే ఇస్తా అనేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు అయితే బాగానే ఉంది. ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం ఏ విధంగా అయితే ఉన్నాయి. ఓకే మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి. బ్రదర్ ఎంత చెప్పిన రేటు 62. పాలు 8-9 పాయి దూడ అది కోటి దూడ అది 8-9 లీటర్లు అయితే ఇస్తానని చెప్తున్నాడు. మనం పొద్దు కూడా చూసుకున్నట్లయితే బాగానే ఉంది ఆవు వచ్చేసి. ఓకే రేట్లు సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి ఓకే మనకు జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి. బ్రదర్ని అడిగి చూద్దాము. అన్నా ఏం చెప్పినా రేట్ ఇది రేట్ ఏం చెప్పినా 50. పాలు 5-6 లీటర్లు. దూడ ఇది పాయి దూడ 50 అది 5-6 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు అయితే మనం చూసుకున్నట్టయితే మనం పొద్దు కూడా చూసుకున్నట్టయితే బాగానే ఉన్నది. ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఈ వారం సంతలో కొద్దిగా రేట్లు అయితే తక్కువే ఉన్నట్టు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాం. ఏం చెప్పినా రేటు 75. పాలా సూడా 75,000 అయితే చెప్తున్నాడు. సూడావు ఎన్ని రోజులు పట్టొచ్చునా 10 రోజులు పడుతుందా? అదే అనమాట. ఆవు అయితే బాగున్నది చూసారు కదా. మంచి బ్రీడ్ ఆవు. ఓకే రేట్లు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయి. పొదుపు పరంగా చూసుకున్నట్టు బాగానే ఉంది అనమాట. రేట్లయితే ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. సంతలో వచ్చేసి మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ అయితే ఉంది. మరి పెరుగు పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. రేటు మరి ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి. ఏం చెప్పినా రేటు 65. పాలా సూడే పంట ఎన్ని రోజులు 10 రోజులు అయితే పడుతుంది చెప్తున్నాడు. 65,000 అయితే చెప్తున్నాడు. ఎన్ని 2 అవుతానా 2 అవుతా అనమాట. ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే మరి చెప్పు ఆవు అయితే ఉంది. రేట్ ఏం చెప్తాను అడిగి చూద్దాము. ఏం చెప్పినా రేటు ఇది ఏం చెప్పినా రేట్ 55 సూడా ఎంత ఉన్నాయి పాలు ముందు 7 గ్యారెంటీ అని చెప్తున్నాడు. ఆవు అయితే చూద్దాము బాగానే ఉంది. ఓకే ఎన్నో ఈత ఇప్పుడు 2వ ఈత వచ్చేసి 2వ ఈతలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే మరి రేట్లు సంతలో ఈ వారం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. పావు అయితే ఉంది చూస్తారు కదా. నింపా ఇదినా నింపా ఎన్ని రోజులున్నారా ఎంత చెప్పినారు రేట్ ఎంత తీసినారనా ఎంతకు తెలియదా? అదనమాట. ఆవునైతే కొన్నారని చెప్తున్నాడు. ఓకే సాగు అయితే చూస్తారు కదా. సన్లు అయితే వాళ్ళు చెక్ చేస్తున్నారు. అదనమాట. ఎంత చెప్పినా అన్న ఎంత చెప్తా 54 చెప్తారు. 54,000 పాలు 15 రోజుకా అంతేలే 7-6 ఇస్తుంది అంతేలే.
జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి. మరి కొవ్వు చూసుకున్నట్టయితే బాగానే ఉంది, కానీ ఏం చెప్తాడో అడిగి చూద్దాము. ఏం చెప్పినా పెద్దనా రేట్ ఏం చెప్పినారు? 37 చెప్తా ఉండా. 37 పాలు 5 దూడ దాన్నేనా? 5 దూడ అదే 5 దూడ 5 అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓకే, చెప్పు ఓలిస్టన్ బ్రీడ్ అయితే ఆవులు అయితే ఉన్నాయి. మనం పొదుగు పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఆవులు వచ్చేసి. మరి అన్న రేటు ఏమంటే చెప్తాడో అడిగి ఏం చెప్పినారు? 32 చెప్తాను. ఇది 32. అది అది 42 చెప్తాను. 42 పాలా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయన? 15 లీటర్ వస్తుంది. అది అది 2 పూట్ల 15. ఇది 2 పూట్ల 11 లీటర్ వస్తుంది. 11 ఇస్తుంది. 2 పూట్లు వచ్చేసి 11 అయితే ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవులు అయితే బాగానే ఉన్నాయి. కొద్దిగా బలంగా ఉంటే ఇంకా బాగుండేది. మంచి మేతలు పెట్టుకుంటే ఇలాంటి ఆవులు మంచి పాలైతే ఇస్తాయని అనుకుంటున్నాను. చూడండి, అది ఓలిస్టన్ బ్రీడ్. పొదుగు పరంగా చూసుకున్నట్టయితే 2 ఆవులు బాగానే ఉన్నాయి. ఓకే, రేట్లు అయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి అది అన్నమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి జెర్సీ ఆవులు కూడా అయితే ఉన్నాయి. సరే కదా, తక్కువ క్వాలిటీ ఆవులే అయితే చూపిస్తున్నాను. ఏం చెప్పినా రేటు? 25 పాలు 3 5 కూడా ఇది 5 కూడా. రేట్లు సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇది కూడా మనకు వచ్చేసి జెర్సీ ఓలిస్టన్ హెచ్ఎఫ్ 3 క్రాస్ బ్రీడ్లు అయితే ఉన్నాయన్నమాట. రేటు మరి ఏమట్లు చెప్తారో అడిగి చూద్దాము. అన్నా ఏం చెప్పారు? 36 పాలు 5 లీటర్ల 5 దూడ కన్నమాడు అంట. ఇది 5 దూడ పూటకు 5 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. స్మాల్ సైజ్ బ్రీడ్. ఓకే, రేట్లు అయితే ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ కొన్నారా? ఇది మన సబ్స్క్రైబరే అనమాట. ఈ వారం ఆవు అయితే కొన్నాడు. ఎంత కొన్నారు? 4 నెలలు 3 పాలు ఇస్తాను. అది అనమాట. ఇది ఆవునైతే కొన్నా అని చెప్తున్నాడు. ఎన్నో అయితే ఇప్పుడు? 2 ఈత. అదే అనమాట. ఓకే, వీళ్ళంతా మన వీడియోలు అయితే చూస్తూ ఉంటారు. సర్లే బ్రదర్, ఓకే అయితే చెప్పు నంబరు. 9182511703. అది బ్రదర్ది నంబరు. అంటే మీరు ఆవులు తీసుకుంటా అంటారా లేకుంటే ఎట్టేట తీస్తారు కూడా? సరే సరే, ఓకేలేండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం సంతలో మంచి ఆవులు అయితే రాలేదు. వచ్చిన కాడికి అయితే మీకు అడిగి చూశాను. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ వారం పెద్దగా ఆవులు అయితే మంచి ఆవులు రాలేదు. పొంగనూరు మాదిరి ఇక్కడ ఆవులు అయితే ఉండవు. తక్కువ క్వాలిటీ ఆవులు, తక్కువ రేట్లు. అదే చెప్తారు కదా పెద్దోళ్ళు, పిండి కొద్ది రొట్టె అని, ఆ మాదిరి అయితే ఉంటాయి. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి బాయ్.